ఏవైతే జరిగాయో దాన్ని ఆయన పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు పూర్తి భిన్నంగా మీరు చెప్తున్నారు స్వామి. ఎందుకంటే ఆయన చాలా వరకు పథకాలు ప్రవేశపెట్టాను, మీరు అన్నట్టు నవరత్నాలు ప్రవేశపెట్టాను, కార్యకర్తలు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళతో సంబంధం లేకుండా నాకు ఓటింగ్ పడుతుంది, ఏదైతే పడిన ఓటింగ్ పెరిగిన ఓటింగ్ శాతం కూడా తనకు అనుకూలంగా ఉందనేది ఒక పూర్తి విశ్లేషణ చేశారు, అందులో మహిళలకు సంబంధించి ప్రధానంగా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పరిపూర్ణానంద స్వామిని, ఎవరో వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? దేనికి ఇస్తారు? నా చెయ్యికి ఇస్తారు. అంతేగాని పరిపూర్ణానంద స్వామి అనుకుని నా తలకాయ పట్టుకుని ఊపరు కదా, నన్ను మొత్తాన్ని పట్టుకుని ఊపరు కదా. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వేసినా నేను ఇక్కడ బటన్ నొక్కాను, వాళ్ళు నాకు కావాల్సిన బటన్ నొక్కుతారని అనుకున్నప్పటికీ కూడా మధ్యలో కార్యకర్తలు వారధి ఉంటుంది, ఆ బ్రిడ్జ్, అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. రెండోది, పథకాలు అందుకున్న వాళ్ళల్లో ఒక 70% 80% ఆయనకు వేయచ్చు, కానీ 100% వేసేస్తారనే నమ్మకం వాళ్ళకు కూడా ఒక పార్టీ, వాళ్ళకు ఒక అఫిలియేషను, వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో కారణం చేత అవతలు కూడా వేయచ్చు. కాబట్టి ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ అక్కడ ఏంటనంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి వాస్ టార్గెటెడ్, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈజ్ టార్గెట్. ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలని జనాలందరూ కూడా ఓట్లేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఓట్లు కూడా పడ్డాయి. అక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించాలి, చంద్రబాబుని గెలిపించాలి, బీజేపీని గెలిపించాలనే దానికంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే కాన్సెప్ట్ తోటి వెళ్ళారు. ఇక్కడ కేసీఆర్ని ఓడించాలనే కాన్సెప్ట్ కంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలనే కాన్సెప్ట్ తోటి వెళ్ళారు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రెండు ఏరియాలు తెలంగాణ ఆంధ్ర తెలుగు మాట్లాడుతున్న భావజాలాల్లో చాలా వ్యత్యాసం నాకు కనపడింది. బట్ ఇక్కడ ఏంటనంటే రేవంత్ రెడ్డి గారు రాగానే నాకు అప్రిషియేట్ చేయదగ్గ అంశం ఏంటనంటే, ఆయన ఫస్ట్ ఏదైతే ప్రగతి భవన్ అని ఉందో అది నేను ఇక్కడ ఉండాల్సిన పని లేదు, నా ఇల్లు నాకు చాలు, నేను ఉంటానన్నాడు. అది విచ్ ఈస్ వెరీ అప్రిషియబుల్ థాట్, నోబుల్ థాట్. రెండోది, అది తీసుకెళ్ళి బట్టి విక్రమ గారు వారిని కూర్చోబెట్టారు, సీతక్కకి వాళ్ళకి ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇచ్చారు. అలాగనే ప్రజా దర్బార్ అని ఏదో పెట్టారు కదా ఇక్కడ, ప్రజా దర్బార్ అని అంటే ప్రతిరోజు పబ్లిక్ వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ని వాళ్ళు చెప్పడం కోసం చెప్పుకోవాలి, వాళ్ళ అవకాశం ఇవ్వాలనేది పెట్టారు. ఇప్పుడు ఆంధ్రాలో అది లేదు. పబ్లిక్ ప్రాబ్లం ఉంటే ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? ఎవరికి లేదు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకునేదానికి అవుట్లెట్ లేదు, మార్గం లేదు, అక్కడ మూసేసింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏది కూలగొట్టలేదు, అన్నిటిని దేనికి వాడాలో అద్భుతంగా డివైడ్ చేసి వాడేస్తున్నారు, అక్కడికి కూలగొట్టుకుంటున్నారు. ఇది అసలు అది ఆ కల్చర్ ఏంటి అసలు? బట్ నేను అనుకుంటున్నాను భగవంతుడి దయతో అటువంటి వాటికి వెళ్లకుండా వీళ్ళకు ఒక మంచి వెరిడిక్ట్ వచ్చింది. 164 స్థానాలు అనేది చాలా గొప్ప అంశం, అది చిన్నది కాదు. అది కూటమి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా టీడీపీకి ఆ బలం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ బలాన్ని నిరూపించుకున్నారు. 21 స్థానాలకి 21 స్థానాలు ఇచ్చారు, 2 ఎంపీలు గెలిచారు. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ నాట్ ఏ సింపుల్ జోక్, రైట్? ప్రజాస్వామ్యంలో ఆ రకంగా గెలుపొందడం అనేది గొప్ప విషయం. సో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు వచ్చాయి, 3 ఎంపీలు వచ్చాయి. ఇవన్నీ ఒక మంచి బహుమతి కూటమికి దక్కింది. సో కూటమి ఈరోజు ఖచ్చితంగా కొంత ఔదార్యంతో ఒక్క అడుగు ముందుకేసి మానసికమైన రుగ్మతలకి, మానసికమైన భావజాలాలకి ఇరుక్కోకుండా వాళ్ళ క్యాడర్కి కూడా చెప్పినో మనం దృష్టి పెట్టాల్సింది ప్రజలు ఎవరైతే మనకి ఈ మర్యాద ఇచ్చారో, ఈ బహుమతి ఇచ్చారో, మనం దాన్ని నిలబెట్టుకోవాలి అనే దృక్పథంతో వాళ్ళు వెళ్ళాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్వామి, ఇక కేంద్రానికి సంబంధించి